పెదవి మీద ముద్ర ఒకటే, దేవుడు ఒక్కడే. ఇంకో పెదవి వేస్తారు చూడండి. ఎప్పుడైనా చూసుకున్నారు మీరు? అందరిది అదే పెదవి అనుకుంటున్నారా? 750 కోట్ల పెదాలవి. నీ పెదవి మరొకరికి లేదు, నా పెదవికి మరొకరు లేదు. నీ పెదవి నీదే, నీ పెదవి నీదే, నీ పెదవి నీదే. ఏమండి 750 కోట్ల పెదాల మీద దేవుడు ప్రింట్ వేశాడట. రాయ్, నీ పెదవి లాంటి పెదవి ఎవరికీ లేదురా, చెప్పురా నేను ఒక్కడినేనని. వేలి ముద్రలు చూపించు, పెదవి మీద ముద్ర చూపించు, నమ్మించు ఒక్కడే అని. దేవుడు ఒక్కడా, ఇద్దరా? ఒక్కడే దేవుడా, వ్యక్తికో దేవుడా? కన్ఫ్యూజ్ పడవలసిన అవసరం లేదు. నీ పెదవి మీద ముద్ర చూపించు. ఎందుకు ఈ ముద్ర ఒక్కటే ఉంది? ఎందుకు ఉందంటే దేవుని పోలికది, దేవుడు ఒక్కడే అని సూచిస్తుంది. అది పెదవి చూపించి నమ్మించు. నమ్మడా? ఆ పెదవి తర్వాత మరొకటి ఉంది. ఏంటది? పెదవి తర్వాత పెదవి ఇలా ఓపెన్ చేయండి. ఏముంది? పళ్ళు వేస్తారు చూడండి. అవి మీ పళ్ళు, నా పళ్ళు, 32 పళ్ళు. అదిగోండి చూడండి, పళ్ళు చూశారు కదండి, చూశారు కదా. నెక్స్ట్ ఏంటి, మీరు ఎప్పుడైనా పళ్ళు చూసారు? ఎప్పుడైనా మీరు అనుకున్నారు 32 పళ్ళు తెల్లగున్నాయి లేదా, తెల్లగాయలు ఉన్నాయి లేదా, అదే సబ్జెక్ట్ నీది ఎప్పుడు, అంతేనా? కానీ దేవుడు ఏం చేశాడట? రే, పెదవి మీద ముద్ర వేసానరా. పెదవి తీసి పంటి మీద ముద్ర, టీత్ ప్రింట్. పళ్ళు, నీ 32 పళ్ళ లాంటి పళ్ళు 750 కోట్లలో ఎవ్వడికి లేవట. బా, ఏంటండి వెరైటీ? పెదవి లాంటి పెదవి లేదట, పళ్ళు లాంటి పళ్ళు లేవట. ఎందుకు పళ్ళు మీద ఎందుకు ముద్ర వేశాడు? ప్రతి మనిషి చేతిని బిగించాడు, మానవ దేహాన్ని బిగించాడు, ముద్ర వేశాడు. ఎందుకంటే నిరూపించాలని. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేదము. నరులందరూ మనల్ని నిరూపించుటకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ర వేద్దాం. నేను ఒక్కడినని చెప్పాలి. ఎవరైనా తండ్రి ఒక్కడేనా? ఏమండి, అందరికీ తండ్రి ఒక్కడేనా? మీ కుటుంబంలో మీకు తండ్రి ఒక్కడేనా? ఎస్. మీ కుటుంబంలో మీకు తల్లి ఒకటేనా? మానవ దేహంలో ఎందుకు ఈ ముద్రలన్నీ దేవుడు వేశాడు అంటే దేవుణ్ణి నిరూపించడానికి. పెదవి చూపించు ముద్ర, అది ఒక్కటే. పళ్ళు చూపించు, దాని మీద ఉన్న ముద్ర ఒక్కటే. ఆ పళ్ళు తర్వాత మరొకటి వస్తుంది బయటికి. ఇదిగోండి చూడండి, అది అలా చూడండి. అది మీకు ఏం అర్థమైంది? ఏమీ మీకు అర్థం అవ్వలేదు. అది ముద్ర, వేలి ముద్రతో సమానమైన ముద్ర. నాలిక మీద ఉన్న ముద్ర, మరొక నాలిక. ఇది చూడండి, ఇదొక ముద్ర. ఏమండి, ఎప్పుడైనా మీరు నాలికలు చూసుకున్నారా? అందరూ నాలిక ఒకటే కాదు. నీ నాలిక వేరు, నీ నాలిక వేరు, నీ నాలిక వేరు. అందుకే పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఒకసారి నాలిక వస్తా చూపించమ్మా. ఇలాంటి నాలికలు వస్తాయి. ఇది చూడండి, డివైడర్ లాగా ఉంది. అప్పుడప్పుడు అనుకో నాలిక ఏదో అయిపోయింది, నా నాలిక మీద మచ్చలు ఉన్నాయి, నా నాలిక మీద పగిలిపోయినట్టుగా ఉంది. కాదమ్మా, ముద్రది. ఏంటండి, ఎక్కడ మూతి, ఎక్కడ పళ్ళు, ఎక్కడ పళ్ళులో నాలిక? తల్లి గర్భములో చిన్న బిడ్డగా ఉన్నటువంటి నీ నోరు తెరచి నాలిక మీద ఎలా వేసాడంటే ఆయన ముద్ర. చెప్పు నాయన, చెప్పురా. ఏమి రూపమనిది? దేవుని నిరూపించేది నీవే. వేలి ముద్ర ఒక్కటే, పెదవి మీద ముద్ర ఒకటే, పంటి మీద ముద్రలు ఒకటే, నాలుక మీద ముద్ర ఒకటే. చెవి, మీ చెవులు చూసుకోండి. నాలాంటి చెవి వరల్డ్లో ఎవడికి లేదండి, ఎవడికి లేదు. చూడ చెవి చూడండి, ఆ చెవి అతందే, మీకు లేదు. అది మీలాంటిది కాదు. అది ఈవిడ చూడు, ఇదొక రకం. నెక్స్ట్ ఇదొక రకం.
నెక్స్ట్ ఏంటండి మీరు ఎప్పుడైనా చూశారు మీరు? ఒక్కొక్కరికి ఒక్కటే ఉంది. అందరికీ ఒకటి కాదు వేలు ముద్రలు, అందరికీ ఒకటి కాదు పెదవి మీద ముద్రలు. ఎవరిని పట్టుకుంటారు? అందరికీ ఒకటే పెదవైతే గ్లాసులో నీళ్ళు తాగి పెట్టడం ఇతరం ఎంతమంది పట్టుకుంటారు? అందరినీ పట్టుకోకూడదని ఒక్కడినే పట్టుకోవాలని ఆ ఒక్కడికి ఒక్కటి మాత్రమే వేసి నేను ఒక్కడిని అని వాడు చెప్పాలి అని దేవుడు ఒక్కొక్క మనిషిని ముద్రించి ఒక్కొక్కరికి ముద్ర వేశాడు. చెవి మీద ముద్రలు, పెదవి మీద ముద్రలు. మీ కనుగుడ్డు ఉంది చూసారు, కనుగుడ్డు అగోండి పాంబేళ్లలాగా ఉన్నాయి అయ్యగారిది. ఏటో మరి అది చూడండి, ఇవి చూడండి. ఎందుకు నీ కనుగుడ్డు ఆ రంగులో ఆ రకమైనటువంటి పైన చూసారు ఏదేదో ఒక రంగులు పైన గీతలుగా ఉన్నది? ఏమిటనుకున్నారు? అది నీ ఐ ప్రింట్. దుబాయ్ కానీ, ఎమిరేట్స్ కానీ, సింగపూర్ కానీ, మరి అమెరికా కానీ, ఏ దేశం వెళ్ళినా వాళ్ళ దేశంలో అడుగు పెట్టిన మరుక్షణమే వాళ్ళు రమ్మంటారు నిన్ను, బాబు ఈ మిషన్ దగ్గరకు వచ్చి నిలబడి ఓపెన్ యువర్ ఐస్. అంతే, ఇలా కళ్ళు ఓపెన్ చేయగానే టక్ మన ఫోటో తీస్తాడు. ఫోటో తీయగానే టక్ 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 ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఏమని? నువ్వు దుబాయ్ 2016లో వచ్చావు, 18లో వచ్చావు, 2012లో వచ్చావు, 2010లో వచ్చావు. ఇగో ఇవి నీ కళ్ళే, నీలాంటి కళ్ళు వరల్డ్లో ఎవరికి లేవు. నువ్వు ఒరిజినల్ జాన్సన్ విక్టర్, గో. అయిపోయింది. నీ కళ్ళు నీవే, నా కళ్ళు నావే. ఈ భూమి మీద 750 కోట్ల మందికి 750 కోట్ల కనుగుడ్డులు దేవుడు తల్లి గర్భములో ముద్రించి బయటకు పంపించాడు సింగల్గా. ఎందుకంటే నా గురించి చెప్పడానికి నేను ఒక్కడినే అని చెప్పు.